శాంతి. ఈరోజు 7/2/26 ఫిబ్రవరి 7వ తేదీ బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాలని విందాము. మధురమైన పిల్లలు, బుద్ధిలో స్థిరంగా ఒక్క బాబా స్మృతి ఉన్నా అది అహో సౌభాగ్యమే. బుద్ధిలో స్థిరంగా ఒక్క బాబా స్మృతి ఉన్నా అది అహో సౌభాగ్యమే. ఈరోజు ప్రశ్న, సేవ అభిరుచి ఉండే పిల్లల గుర్తులు ఏంటి? సేవ అభిరుచి ఉండే పిల్లల గుర్తులు ఏంటి? జవాబు, వారు తమ నోటితో జ్ఞానాన్ని వినిపించకుండా ఉండలేరు. వారు ఆత్మిక సేవలో తమ ఎముకలను సైతం స్వాహా చేసేస్తారు. వారికి ఆత్మిక జ్ఞానాన్ని వినిపించడంలో ఎంతో సంతోషం కలుగుతుంది. సంతోషంలోనే నాట్యం చేస్తూ ఉంటారు. వారు తమ కన్నా పెద్దవారిపై ఎంతో గౌరవాన్ని ఉంచుతారు. వారి నుండి నేర్చుకుంటూ ఉంటారు. ఈరోజు పాట, ఈ ప్రపంచం మారిపోయినా మేము మారము. బదల్ జాయే దునియా నా బదలేంగే హమ్. బాబా వారిగానే ఉంటాం, అంతేగాని ఇంకా మారిపోము అని అర్థము. ఓం శాంతి. పిల్లలు గీతంలోని 2 లైన్లను విన్నారు. ఇది ప్రతిజ్ఞా గీతం. ప్రపంచం మారినా మేము మారం బాబా, మీ వారిగానే ఉంటాము. ఎవరిదైనా వివాహం జరిగినప్పుడు మేము ఎప్పుడూ ఒకరినొకరం వదిలేయము అని ప్రతిజ్ఞ చేస్తారు. అయినా ఎవరికైనా పరస్పరం కుదరకపోతే వారు వదిలేస్తారు కూడా. ఇక్కడ పిల్లలైన మీరు ఎవరితో ప్రతిజ్ఞ చేస్తారు? ఈశ్వరునితో. వారితో పిల్లలైన మీ యొక్క లేక ప్రేయసుల నిశ్చితార్థం జరిగింది. కానీ విశ్వాధిపతులుగా తయారు చేసే ఇటువంటి వారిని కూడా వదిలివేస్తారు. పిల్లలైన మీరు ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడు అనంతమైన బాప్దాదా వచ్చారని మీకు తెలుసు. ఏ స్థితి అయితే మీకు ఇక్కడ ఉంటుందో అది బయట సెంటర్లో ఉండజాలదు. ఇక్కడ బాప్దాదా వచ్చారని మీరు భావిస్తారు. బయట సెంటర్లలో బాబా ద్వారా చెప్పబడిన మురళి ఇక్కడికి వచ్చింది అని భావిస్తారు. ఇక్కడికి అక్కడికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు అనంతమైన తండ్రి సన్ముఖంలో కూర్చున్నారు. అక్కడైతే సన్ముఖంగా ఉండరు. కావున వెళ్ళి సన్ముఖంగా మురళి వినాలి అని భావిస్తారు. ఇక్కడ పిల్లల బుద్ధిలో బాబా వస్తున్నారు అని ఉంటుంది. బయట సత్సంగాలలో ఫలానా స్వామి వస్తారు అని భావిస్తారు. కానీ ఈ ఆలోచనలు కూడా అందరికీ ఒకే విధంగా ఉండవు. కొందరి బుద్ధియోగం అయితే ఇతర వైపులకు తిరుగుతూ ఉంటుంది. ఒకరికి పతి గుర్తుకు వస్తే ఇంకొకరికి సంబంధికులు గుర్తుకు వస్తారు. బుద్ధియోగం ఒక్క గురువు పైన కూడా నిలిచి ఉండదు. స్వామి స్మృతిలో కూర్చునేవారు ఏ ఒక్కరూ ఉంటారు. ఇక్కడ కూడా అంతే. అందరూ శివబాబా స్మృతిలో ఉంటారని కాదు, బుద్ధి ఎటో అటు పరిగెడుతూ ఉంటుంది. మిత్ర సంబంధికులు మొదలైన వారు గుర్తుకు వస్తారు. అన్ని వేళలా ఒక్క శివబాబా స్మృతి ఉన్నట్లయితే అది అహో సౌభాగ్యము. స్థిరమైన స్మృతిలో ఏ ఒక్కరూ ఉంటారు. ఇక్కడ తండ్రి సన్ముఖంలో ఉండటం ద్వారా మీకెంతో సంతోషం కలగాలి. అతీంద్రియ సుఖాన్ని గూర్చి గోపీ వల్లభుని గోపగోపికలను అడగండి అని అంటారు. అది ఇక్కడి గాయనమే. ఇక్కడ మీరు తండ్రి స్మృతిలో కూర్చున్నారు. ఇప్పుడు మనం ఈశ్వరుని ఒడిలో ఉన్నామని, మళ్ళీ మనం దైవీ ఒడిలోకి వెళ్తామని మీకు తెలుసు. కొందరి బుద్ధిలో సేవ ఆలోచనలు కూడా తిరుగుతూ ఉంటాయి. ఈ చిత్రంలో ఈ కరెక్షన్ చేయాలి, ఇది వ్రాయాలి అని ఆలోచిస్తారు. కానీ మంచి పిల్లలు ఎవరైతే ఉంటారో వారు ఇప్పుడైతే కేవలం తండ్రి నుండే వినాలి అని భావిస్తారు. ఇంకే సంకల్పాన్ని రానివ్వరు. బాబా జ్ఞానరత్నాలతో జోలెను నింపేందుకు వచ్చారు. కావున ఆ ఒక్క తండ్రితోనే బుద్ధి యోగాన్ని జోడించాలి. ధారణ చేసేవారు నెంబర్ వారీగా అయితే ఉంటారు. కొందరు బాగా విని మంచిగా ధారణ చేస్తారు, కొందరు తక్కువగా ధారణ చేస్తారు. బుద్ధియోగం ఇతర వైపులకు పరిగెడుతూ ఉన్నట్లయితే ధారణ జరగజాలదు. అపరిపక్వంగానే ఉండిపోతారు. 1-2 సార్లు మురళి వింటూ కూడా ధారణ జరగకపోతే ఇక ఆ అలవాటు పక్కా అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎంతగా వింటున్నా కానీ ధారణ జరగదు, ఎవరికి వినిపించలేరు. ఎవరికైతే ధారణ జరుగుతుందో వారికి సేవ అభిరుచి కూడా ఉంటుంది. ఎగురుతూ ఉంటారు, నేను వెళ్ళి ధనాన్ని దానం చెయ్యాలి, ఎందుకంటే ఈ ధనం ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరి వద్ద లేదు అని భావిస్తారు. అందరికీ ధారణ జరగజాలదని కూడా బాబాకు తెలుసు. అందరూ ఏకరసంగా ఉన్నత పదవిని పొందలేరు.
కావున బుద్ధి ఇతర వైపులకు భ్రమిస్తూ ఉంటుంది. భవిష్య భాగ్యం అంత ఉన్నతంగా తయారవ్వదు. కొందరు స్థూల సేవలో తమ ఎముకలను సైతం ఇచ్చేస్తారు, అందరినీ సంతుష్టపరుస్తారు, భోజనం తయారు చేసి తినిపిస్తారు కదా. ఇది కూడా ఒక సబ్జెక్టే కదా. ఎవరికైతే సేవ అభిరుచి ఉంటుందో వారు నోటితో చెప్పకుండా ఉండరు. అలాగే మళ్ళీ దేహాభిమానం అయితే లేదు కదా. పెద్దవారికి గౌరవాన్ని ఇస్తున్నారా లేదా అని కూడా బాబా పరిశీలిస్తారు. అంటే ఓవరాల్ అన్నీ చూస్తారు బాబా. ధారణలు ఎలా ఉన్నాయి, జ్ఞానం యోగం ఎలా ఉంది, మన యొక్క నడవడిక ఎలా ఉంది, బిహేవియర్ ఎలా ఉంది, అన్నీ చూస్తారు. పెద్ద మహారథుల గౌరవాన్ని అయితే ఉంచవలసి ఉంటుంది. కొందరు చిన్నవారు కూడా చురుగ్గా అయిపోతారు. అప్పుడు పెద్దవారు కూడా వారిపై గౌరవాన్ని ఉంచవలసి రావచ్చు. ఎందుకంటే వారి బుద్ధి త్వరగా ధారణ చేసుకుంటుంది. సేవ అభిరుచి చూసి వీరు బాగా సేవ చేస్తారు అని బాబా సంతోషిస్తారు కదా. రోజంతా ప్రదర్శనలో అర్థం చేయించి అభ్యాసం చేయాలి. ప్రజలైతే ఎంతోమంది తయారవుతారు కదా. ఇంకే ఉపాయము లేదు. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు, రాజులు, రాణులు, ప్రజలు అందరు ఇక్కడే తయారవుతారు. ఎంతటి సేవను చేయాలి. రాజులు, రాణులు, సూర్యవంశీయులు, చంద్రవంశీయులు, ప్రజలు, నౌకర్లు, చాకర్లు అందరు తయారవ్వాలి అని అంటే ఎంత సేవ చేయాలి. ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా అయ్యాము అని పిల్లల బుద్ధిలో ఉంది. ఇంట్లో గృహస్థంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి స్థితి వారి వారిది ఉంటుంది. ఇల్లు వాకిళ్ళనైతే వదిలేది లేదు. ఇంట్లో ఉండండి, కానీ బుద్ధిలో పాత ప్రపంచం అంతమవ్వనున్నది అన్న నిశ్చయం ఉంచాలి. ఇప్పుడు మనకు తండ్రితో పని. కల్పపూర్వం ఎవరైతే జ్ఞానాన్ని తీసుకున్నారో వారే తీసుకుంటారని కూడా మీకు తెలుసు. క్షణక్షణము ఖచ్చితంగా పునరావృతం అవుతుంది. ఆత్మలో జ్ఞానం ఉంటుంది కదా. తండ్రి వద్ద కూడా జ్ఞానం ఉంటుంది. పిల్లలైన మీరు కూడా బాబాలా అవ్వాలి. పాయింట్లను ధారణ చేయాలి. అన్ని పాయింట్లు ఒకేసారి అర్థం చేసుకోబడవు. వినాశనం కూడా మీ ముందుంది. ఇది ఆ వినాశనమే. సత్య త్రేతాయుగాల్లో ఎటువంటి యుద్ధము జరగదు. అవన్నీ ఎప్పుడైతే తర్వాత అనేక ధర్మాలు తయారవుతాయో, సైన్యాలు మొదలైనవి తయారవుతాయో అప్పుడు ప్రారంభమవుతాయి. మొట్టమొదట ఆత్మలు సతోప్రధానం నుండి దిగుతాయి. ఆ తర్వాత సతో, రజో, తమోల స్థితులు ఏర్పడతాయి. కావున వీటన్నిటినీ కూడా బుద్ధిలో ఉంచుకోవాలి. రాజధాని ఎలా స్థాపన అవుతుందో బుద్ధిలో ఉండాలి. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు శివబాబా వచ్చి మాకు ఖజానాలను ఇస్తున్నారు, వాటిని బుద్ధిలో ధారణ చెయ్యాలి అని మీ బుద్ధిలో ఉంచుకోవాలి. మంచి మంచి పిల్లలు నోట్స్ వ్రాస్తారు. అలా రాయడం మంచిది. అప్పుడు బుద్ధిలోకి అంశాలు, టాపిక్స్ అన్నీ వస్తాయి. ఈరోజు ఈ టాపిక్పై అర్థం చేయించాలి అని వ్రాస్తారు. నేను మీకు ఎన్ని ఖజానాలను ఇచ్చాను. సత్య త్రేతాయుగాల్లో మీ వద్ద అపారమైన ధనం ఉండేది. మళ్ళీ వామ మార్గంలోకి వెళ్ళడం ద్వారా అది తగ్గిపోతూ వచ్చింది. సంతోషం కూడా తగ్గుతూ వచ్చింది. ఏవో ఒక వికర్మలు జరుగుతూ ఉంటాయి. దిగుతూ దిగుతూ కళలు తగ్గిపోతూ ఉంటాయని బాబా చెప్తారు. సతో ప్రధానము, సతో, రజో, తమోల స్థితులు ఏర్పడతాయి. సతో నుండి రజోలోకి అలా వెంటనే వచ్చేస్తారని కాదు, మెల్లమెల్లగా దిగుతారు. తమో ప్రధానతలోకి కూడా మెల్లమెల్లగా మెట్లు దిగుతూ ఉంటారు. కళలు తగ్గిపోతూ ఉంటాయి. ప్రతిదినము అవి తక్కువ అవుతూ ఉంటాయి. ఇప్పుడు జంప్ చేయాలి. తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అవ్వాలి. అందుకు సమయం కూడా కావాలి. పైకెక్కితే వైకుంఠ రసాన్ని పొందుతారు అని అంటారు. చడేతో చాఖే వైకుంఠ రస్, గిరేతో చకనాచూర్ అని అంటారు. కామం దెబ్బ తగిలితే ఒక్కసారిగా ముక్కలు ముక్కలుగా అయిపోతారు. ఎముకలన్నీ విరిగిపోతాయి. మనుషులు కొందరు జీవహత్య చేసుకుంటూ ఉంటారు. దాన్ని ఆత్మహత్య అని అనరు, జీవహత్య అనే అంటారు. ఇక్కడైతే తండ్రి నుండి వారసత్వాన్ని పొందాలి, తండ్రిని స్మృతి చేయాలి. ఎందుకంటే తండ్రి నుండి రాజ్యాధికారం లభిస్తుంది. నేను తండ్రిని స్మృతి చేసి భవిష్యత్తు కొరకు ఎంతగా సంపాదించుకున్నాను, ఎంతమంది అంధులకు చేతికర్రగా అయ్యాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఈ పాత ప్రపంచం మారుతోంది. తండ్రి కొత్త ప్రపంచం కొరకు రాజ్యోగాన్ని నేర్పిస్తున్నారు అని ఇంటింటిలోనూ సందేశాన్ని ఇవ్వాలి. మెట్ల చిత్రంలో అన్నింటినీ చూపించారు.
ఇది తయారు చేయడంలో ఎంతో శ్రమ పడతారు. ఎవరైనా సహజంగా అర్థం చేసుకునే విధంగా తయారు చేయాలి అన్న చింతన రోజంతా నడుస్తూ ఉంటుంది. మొత్తం ప్రపంచం అయితే రాదు కదా, దేవీ దేవతా ధర్మం వారే వస్తారు. మీ సేవ అయితే ఎంతగానో జరగనున్నది. మన ఈ క్లాస్ ఎప్పటి వరకు కొనసాగుతుంది అన్నది మీకు తెలుసు. వారైతే కల్పం ఆయువు లక్షల సంవత్సరాలను భావిస్తారు. కావున శాస్త్రాలు మొదలైనవి వినిపిస్తూనే ఉంటారు. ఎప్పుడైతే అంతిమం వస్తుందో అప్పుడు సర్వుల సద్గతిదాత వస్తారు. మరియు మా శిష్యులు ఎవరైతే ఉంటారో వారందరి సద్గతి జరుగుతుంది. అప్పుడు మేము కూడా వెళ్ళి జ్యోతిలో కలిసిపోతాము అని భావిస్తారు. కానీ అలా ఏమీ జరగదు. మనం అమరుడైన తండ్రి ద్వారా సత్యమైన అమర కథను వింటున్నామని ఇప్పుడు మీకు తెలుసు. కావున అమరుడైన తండ్రి ఏదైతే చెప్తారో దాన్ని ఒప్పుకోవాలి కూడా. కేవలం నన్ను స్మృతి చేయండి మరియు పవిత్రంగా అవ్వండి అని మాత్రమే చెప్తారు. లేకపోతే శిక్షలు కూడా ఎన్నో అనుభవించవలసి వస్తుంది. పదవి కూడా తక్కువగా లభిస్తుంది. సేవలో కష్టపడవలసి ఉంటుంది. దధీచి ఋషి ఉదాహరణ కూడా ఉంది. సేవలో తన ఎముకలను సైతం ఇచ్చేశాడని చెప్తారు. అందులో ఒకటేమో దేహం ద్వారా సేవ అంటే కర్మణ సేవ, ఇంకొకటి ఆత్మికమైన సేవ. ఆత్మిక సేవ చేసేవారు ఆత్మిక జ్ఞానాన్ని వినిపిస్తూ ఉంటారు. ధనాన్ని దానం చేస్తూ సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. ప్రపంచంలో మనుషులు ఏ సేవనైతే చేస్తారో అదంతా దైహికమైన సేవయే. శాస్త్రాలను వినిపిస్తారు. అది ఆత్మిక సేవ ఏమీ కాదు. ఆత్మిక సేవను కేవలం తండ్రియే వచ్చి నేర్పిస్తారు. ఆత్మిక తండ్రియే వచ్చి ఆత్మిక పిల్లలను చదివిస్తారు. పిల్లలైన మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ మీచే ఎటువంటి వికర్మలు జరగవు. అది రామరాజ్యం. అక్కడ చాలా కొద్ది మందే ఉంటారు. ఇప్పుడు రావణ రాజ్యంలో అందరూ దుఃఖితులుగా ఉన్నారు కదా. ఈ జ్ఞానం అంతా మీ బుద్ధిలో నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా ఉంది. ఈ మెట్ల చిత్రంలో మొత్తం జ్ఞానమంతా వచ్చేస్తుంది. ఈ అంతిమ జన్మలో మీరు పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. మీ వివరణ ఎలా ఉంటుందంటే దాని ద్వారా మనుషులు మేము సతోప్రధానుల నుండి తమోప్రధానులుగా అయ్యాము అని అర్థం చేసుకుంటారు. మళ్ళీ స్మృతి యాత్ర ద్వారానే సతోప్రధానులుగా అవుతారు. దీన్ని గమనించాక బుద్ధి నడుస్తుంది. ఈ జ్ఞానం ఇంకెవ్వరి వద్ద లేదని అర్థమవుతుంది. ఈ మెట్ల చిత్రంలో ఇతర ధర్మాల సమాచారం ఎక్కడుంది అని అంటారు. దాన్ని గూర్చి ఈ సృష్టి చక్రంలో వ్రాయబడి ఉంది. వారెవరూ కొత్త ప్రపంచంలోకి రారు. వారికి శాంతి లభిస్తుంది. భారతవాసులే స్వర్గంలో ఉండేవారు కదా. తండ్రి కూడా భారతదేశంలోకి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. కావుననే భారతదేశ ప్రాచీన యోగాన్ని అందరూ కోరుకుంటారు. ఈ చిత్రాల ద్వారా వారు స్వయము అర్థం చేసుకుంటారు. తమ ధర్మం గురించి కూడా అర్థం చేసుకుంటారు. ధర్మస్థాపన చేయడానికి క్రైస్ట్ వచ్చారు. కానీ ఈ సమయంలో వారు కూడా తమో ప్రధానంగా ఉన్నారు. రచయిత మరియు రచన యొక్క ఈ జ్ఞానం ఎంత గొప్పది. మాకు ఎవరి డబ్బు అవసరం లేదు. ఆ డబ్బును మేమేం చేసుకుంటాము? మీరు వినండి మరియు ఇతరులకు కూడా వినిపించండి. ఈ చిత్రాలు మొదలైనవి ముద్రించండి. ఈ చిత్రాలను ఉపయోగించాలి. ఈ జ్ఞానాన్ని వినిపించేందుకు హాళ్లను తయారు చేయండి. అంతేకాని మేము డబ్బును తీసుకుని ఏం చేస్తాము? మీ ఇంటి కళ్యాణమే జరుగుతుంది. మీరు కేవలం ఏర్పాట్లను చేయండి అని మీరు చెప్పవచ్చు. అనేక మంది వచ్చి రచయిత మరియు రచన జ్ఞానం చాలా బాగుంది అని అంటారు. ఈ విషయాలను మనుషులకి అర్థం చేయించాలి. విదేశీయులు ఈ జ్ఞానాన్ని విని ఎంతో ఇష్టపడతారు, ఎంతో సంతోషిస్తారు. మేము కూడా తండ్రితో యోగాన్ని జోడిస్తే వికర్మలు వినాశనం అవుతాయి అని భావిస్తారు. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఈ జ్ఞానాన్ని ఒక్క భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు అని అర్థం చేసుకుంటారు. ఖుదా బహిస్ను అనగా స్వర్గాన్ని స్థాపన చేశారు అని అంటారు. కానీ వారెలా వస్తారో ఎవరికీ తెలియదు. మీ విషయాలను విని ఎంతో సంతోషిస్తారు. మళ్ళీ పురుషార్థం చేసి యోగం నేర్చుకుంటారు. తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు.
సేవ కొరకు ఎంతగానో ఆలోచించాలి. భారతదేశంలో మీ కళను చూపిస్తే బాబా విదేశాలకు కూడా పంపిస్తారు. ఈ మిషన్ బయటకు వెళ్తుంది. ఇప్పుడు ఇంకా సమయం ఉంది కదా, ఆ సమయంలో ఇంకా మిషన్ బయటకు వెళ్ళలేదు. బాబా అవ్యక్తం అయ్యే కంటే ముందు సమయము. ఇప్పుడైతే విదేశాల్లో కూడా దాదాపు 140 దేశాల్లో బాబా యొక్క సేవ విస్తరించింది. ఒక 110-15 దేశాల్లో బాబా సెంటర్స్ ఉన్నాయి. ఇంకా మిగిలిన దేశాల్లో బాబా పరిచయం అయితే అందించడం జరిగింది. కొత్త ప్రపంచం తయారవ్వడంలో పెద్ద సమయమేమీ పట్టదు. ఎక్కడైనా భూకంపాలు మొదలైనవి వస్తే 2-3 సంవత్సరాల్లో పూర్తిగా కొత్త ఇళ్ళు మొదలైనవి నిర్మించేస్తారు. పనివారు చాలామంది ఉండి సామానంతా తయారుగా ఉంటే తయారు చేయడంలో పెద్ద సమయమేమీ పట్టదు. విదేశాల్లో ఇళ్ళు నిమిషాల్లో తయారైపోతాయి. మినిట్ మోటార్ అంటారు కదా. మరి స్వర్గం ఇంకెంత త్వరగా తయారవుతుంది. బంగారము, వెండి మొదలైనవి మీకెన్నో లభిస్తాయి. గనుల నుండి మీరు బంగారం, వెండి, వజ్రాలు మొదలైనవి తీసుకువస్తారు. అన్ని కళలను నేర్చుకుంటున్నారు. సైన్స్ వారి అహంకారం ఎంతగా కొనసాగుతుంది. ఈ సైన్స్ మళ్ళీ అక్కడ ఉపయోగపడుతుంది. ఇక్కడ నేర్చుకునేవారు మళ్ళీ మరుజన్మను అక్కడ తీసుకొని వీటిని అక్కడ ఉపయోగిస్తారు. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా కొత్తగా అయిపోతుంది. రావణ రాజ్యం అంతమైపోతుంది. పంచతత్వాలు కూడా నియమానుసారంగా సేవలో ఉంటాయి. స్వర్గం తయారవుతుంది. అక్కడ ఎటువంటి ఉపద్రవాలేవి ఉండవు. రావణ రాజ్యమే ఉండదు. అందరూ సతోప్రధానంగా ఉంటారు. अच्छा, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों के रूहानी माता पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సదా ఆత్మిక సేవలో తత్పరులై ఉండాలి. జ్ఞాన ధనాన్ని దానం చేస్తూ సంతోషంలో నాట్యం చేస్తూ ఉండాలి. స్వయం ధారణ చేస్తూ ఇతరుల చేత కూడా ధారణ చేయించాలి. 2, బాబా ఇచ్చే జ్ఞాన ఖజానాలతో మీ జోలను నింపుకోవాలి. నోట్స్ రాసుకోవాలి. మళ్ళీ ఆ అంశాలపై అర్థం చేయించాలి. జ్ఞాన ధనాన్ని దానం చేసేందుకు కృషి చేస్తూ ఉండాలి. ఈరోజు వరదానము అథారిటీ స్వరూప భవ. సత్యత యొక్క మహానత ద్వారా సదా సంతోషపు ఊయలలో ఊగే అథారిటీ స్వరూప భవ. సత్యత యొక్క మహానత ద్వారా సదా సంతోషపు ఊయలలో ఊగే అథారిటీ స్వరూప భవ. సత్యత యొక్క అథారిటీ స్వరూపం కల పిల్లల గాయనము సత్యత ఉంటే నిర్భయంగా నాట్యం చేస్తారు. సచ్తో బిఠో నచ్. సత్యత రూపి నావ కదులుతుందే కానీ మునిగిపోజాలదు. అలాగే మిమ్మల్ని కూడా ఎవరు ఎంతగా చలింపచేసేందుకు ప్రయత్నించినా కానీ మీరు సత్యత యొక్క మహానత ద్వారా ఇంకా సంతోషపు ఊయలలో ఊగుతూ ఉంటారు. వారు మిమ్మల్ని చలింపచేయడం కాదు, మీ ఊయలను ఊపుతున్నారు. ఇది చలింపచేయడం కాదు, ఊపడము. కావున మీరు ఊపుతూ ఉండండి మరియు మేము బాబాతో కలిసి ఊగుతాము అని వారికి ధన్యవాదాలు తెలియచేయండి. ఉందా ఇంత పాజిటివిటీ? విఘ్నాలు, పరిస్థితులు లేదు, ఇతరులు ఏమైనా చేస్తే వాళ్ళు మన యొక్క ఉయ్యలను ఊపుతున్నారు, మేము బాబాతో ఇంకా ఎక్కువ కలిసి పైకి వెళ్తాము, ఊగుతాము అనేటువంటి నషతో, ఖుషీతో వాళ్ళకి ధన్యవాదాలు చెప్పండి అంటున్నారు. స్లోగన్: సర్వశక్తుల రూపీ ప్రకాశం సదా తోడుగా ఉన్నట్లయితే మాయ సమీపంగా కూడా రాజాలదు. అవ్యక్త సూచన: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నులుగా అవ్వండి. ఈరోజు ఏకత, స్వచ్ఛత, మహీనత, మధురత మరియు మనసు, వాణి, కర్మలలో మహానత, ఈ 5 విషయాలు ప్రతి ఒక్కరి ప్రతి అడుగులో కనిపించినట్లయితే బాబా ప్రత్యక్షత సహజమైపోతుంది. ఏమేమి? ఏకత, స్వచ్ఛత, మహీనత, మధురత మరియు మనస్సు, వాణి, కర్మలలో మహానత. ఈ 5 విషయాలు ప్రతి ఒక్కరి ప్రతి అడుగులో కనిపించినట్లయితే బాబా ప్రత్యక్షత సహజమైపోతుంది. ఇప్పటి వరకు కనిపించే సంస్కారాలలోని భిన్నతను
ఏకతలోకి తీసుకురావాలి. ఏకత కొరకు ఇతరుల సలహాలకు గౌరవాన్ని ఇవ్వండి. సరేనండి సరేనండి అంటూ, అంటే హాజీ హాజీ అంటూ మీ ఆలోచనలను తప్పకుండా చెప్పండి. చెప్పిన తర్వాత ఇక ఏకతా బంధనంలో బంధింపబడి ఉండండి. ఏకతకు సఫలతకు ఇదే సాధనం. ఎలా ఏకతతో మరియు సఫలతను పొందాలి అని అంటే, ఐకమత్యంలో ఉంచాలి, ఏకతా బంధనంలో బంధించాలి అని అంటే వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వండి, సలహాలకు గౌరవాన్ని ఇవ్వండి. సరేనండి సరేనండి అంటూ మీది ఏదైతే ఉందో అది కూడా చెప్పాలి. మళ్ళీ ఐకమత్యంగా డెసిషన్ తీసుకోవాలి. అప్పుడు ఇది ఐకమత్యంతో సఫలత అనేటువంటిది ప్రాప్తిస్తుంది అని అంటున్నారు. ఇది ఎక్స్పెరిమెంట్ చేద్దామా ఈరోజు మరి మనం? అచ్చా. ఓం శాంతి.